హలో ఫ్రెండ్స్, నా పేరు సాయి భరత్. సో మనం ఫస్ట్ యూనిట్ చెప్పుకుంటూ ఉంటున్నాం కదా. సో టైప్స్ ఆఫ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఇంట్రడక్షన్. సో మనం లాస్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అండ్ ఇంట్రడక్షన్ పార్ట్ని చూద్దాం. సో చూడండి, మనకి ఇండిపెండెన్స్ రాకముందు మనం ఎవరి రూల్లో ఉన్నాము? బ్రిటిష్ రూల్లో ఉన్నాం అనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో రూలింగ్లో ఉండేటప్పుడు ఎటువంటి పరిణామాలు జరిగాయి అనేది మనం ఇంట్రడక్షన్ క్లాస్లో కంప్లీట్ చేసుకున్నాము. అదే టైంలో వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చే టైంకి మన ఇండియా సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూద్దాం అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పటికి, అంటే ఇన్ ద ఇయర్ 1947 అప్పటికి మనకి ఇండియన్ ఎకానమీ ఎటువంటి పొజిషన్లో ఉండేది అనేది మనం చూద్దాం. సో చూడండి, బ్రిటిష్ రూల్ డెస్ట్రాయిడ్ ద ఇండియన్ ఎకానమీ అండ్ డ్రైన్డ్ ఇండియాస్ వెల్త్ టు బ్రిటిష్. సో కంప్లీట్ ఇండియన్ ఎకానమీని, కంప్లీట్ ట్రెడిషనల్ ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని బ్రిటిష్ రూల్ అనేది డెస్ట్రాయ్ చేసేసింది అనమాట. ఓకేనా, అప్పటి వరకు మనకి చాలా రిచ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండేదన్నమాట ఇండియాకి. సో దాన్ని మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? డెస్ట్రాయ్ చేసేసారు. అదేవిధంగా ఇండియా వెల్త్ మొత్తాన్ని కూడా బ్రిటిష్ కంట్రీస్కి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ట్రెడిషనల్ ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని ధ్వంసం చేసేసి ఇండియా సంపద మొత్తాన్ని కూడా బ్రిటిష్కి తీసుకొని వెళ్ళిపోయారు. అదేవిధంగా బ్రిటిష్ ఎకనామిక్ పాలసీస్ కూడా ఇండియన్ ఎకానమీని యాడ్వర్స్గా, చాలా నెగిటివ్గా ఎఫెక్ట్ చేశాయి అన్నమాట. అంటే వాళ్ళు తీసుకున్న ఏ ఎకనామిక్ పాలసీ కూడా మన ఇండియా ఎకనామిక్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి ఎటువంటి యూజ్ అవ్వలేదు. ఓకేనా, సో బ్రిటిష్ ఎకనామిక్ పాలసీస్ అన్నీ కూడా ఇండియన్ ఎకానమీని ఏం చేశాయి? యాడ్వర్స్గా, అంటే నెగిటివ్గా ఎఫెక్ట్ చేశాయి అన్నమాట. అదేవిధంగా గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 0.5% ఉందన్నమాట. జస్ట్ 0.5%. ఎప్పటి నుంచి? డ్యూరింగ్ 100 year పీరియడ్ సిన్స్ ఇండిపెండెన్స్. అంటే ఇండిపెండెన్స్ ముందు 1847 to 1947 ఈ పీరియడ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత ఉండిందంటే జస్ట్ 0.5% ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? పర్ హెడ్ ఇన్కమ్. అంటే ఒక మనిషి తలసరి ఆదాయం ఎంత పర్సెంటేజ్ ఉండిందంటే జస్ట్ 0.5% గ్రోత్ రేట్ ఉండేదన్నమాట. అదే టైంలో 1947-48 టైంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉండేదంటే జస్ట్ 230 రూపీస్ ఉండేది. ఓకేనా, 230 రూపాయలు మాత్రమే ఉండేదన్నమాట. ఒక మనిషి సంవత్సరానికి ఎంత ఆదాయం సంపాదించేవాడు అంటే 230 రూపాయలు మాత్రమే సంపాదించేవాడు 1947-48 లో. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? పర్ హెడ్ ఇన్కమ్. ఓకేనా, అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చే టయానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉండింది? జస్ట్ 230 రూపాయలు మాత్రమే ఉండింది. సో గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉండింది? జస్ట్ 0.5%. అంటే 100 years ముందు, మనకి ఇండిపెండెన్స్ వచ్చే 100 years ముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? జస్ట్ 0.5% మాత్రమే ఉండేది. అదేవిధంగా ఆ టైంలో పాపులేషన్ 36 crores మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట. అందులో 82% ఇల్లిటరేట్స్, చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు అంటాం కదా, వాళ్ళు అనమాట. అంటే పాపులేషన్ డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ టైంలో పాపులేషన్ 36 కోట్ల మంది ఉంటే అందులో 82% మెంబర్స్ ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు. అదేవిధంగా ఆ 36 కోట్ల మందిలో 72% పాపులేషన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. వ్యవసాయ ఆధారిత పనుల మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. అదేవిధంగా ఇండస్ట్రియల్ గా కూడా ఇండియా అనేది చాలా బ్యాక్వర్డ్ గా ఉండేదన్నమాట. ఓకేనా, చాలా వెనకబడి ఉండేది ఇండస్ట్రియల్ గా. సో ఆ టైంలో స్టీల్ ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే జస్ట్ 13 lakh tons ఉన్నాయి. ఆ టైంలో స్టీల్ ప్రొడక్షన్ ఎంత ఉంది? జస్ట్ 13 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇంత నెగటివ్ ఇంపాక్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్ ఎకానమీ మీద వేశారనమాట. ఓకేనా, సో మన ఇండియాలో ట్రెడిషనల్ ఎకానమీ అంటే ఏంటి? అగ్రికల్చర్. సో ఆ అగ్రికల్చర్ ఎకానమీ మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ధ్వంసం చేసేసారు. అదేవిధంగా ఇండియా వెల్త్ మొత్తాన్ని కూడా ఏం చేశారు అంటే బ్రిటిష్కి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సపోజ్ కోహినూర్ వజ్రాలు అయితే ఏమి, అదేవిధంగా మన దగ్గర ఉండే మంచి న్యాచురల్ రిసోర్సెస్ని, ఓకేనా, ఎక్కడ దొరకని ఖనిజాలని, వీటన్నిటిని కూడా బ్రిటిష్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఓకేనా, అదేవిధంగా బ్రిటిష్ ఎకనామిక్ పాలసీస్ కూడా ఇండియన్ ఎకానమీని యాడ్వర్స్ గా ఎఫెక్ట్ చేసేసాయి.
ఓకేనా. ఏదైనా సరే బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ టైంలో. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ కూడా జస్ట్ 0.5% ఉండింది. పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే 230 రూపీసే ఉంది. అదేవిధంగా పాపులేషన్ ఎంత ఉంది అంటే 36 crores, అవుట్ ఆఫ్ విచ్ 82% ఆఫ్ ఇల్లిటరేట్స్ అండ్ 72% ఆఫ్ పాపులేషన్ దేని మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ మీదనే డిపెండ్ అయి ఉండేవాళ్ళు. అండ్ ఇండస్ట్రియల్ గా కూడా ఇండియా అనేది చాలా బ్యాడ్ ఫేస్ లో ఉండేది, చాలా వెనకబడి ఉండింది అనమాట. సో స్టీల్ ప్రొడక్షన్ అప్పుడు ఆ టైంలో ఎంత ఉండింది అంటే 13 lakh tons ఉండింది. ఓకేనా. సో అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ తగ్గించడం వల్ల ఇండియన్ బిజినెస్ పర్సన్స్ కి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి, అదేవిధంగా కొత్త బిజినెస్ డెవలప్ చేయడానికి ఎక్కువ స్కోప్ దొరికింది అనమాట. బ్రిటిషర్స్ రెడ్యూస్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. ఇండియన్ బిజినెస్ పర్సన్స్ ఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ స్కోప్ టు ఇన్వెస్ట్ అండ్ డెవలప్ ఏ న్యూ ఇండస్ట్రీస్. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే మనకి ఇండిపెండెన్స్ ఇచ్చే టయానికి బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది తగ్గించారు అనమాట. దానివల్ల ఏమైంది అంటే లోకల్ ఇండస్ట్రియలిస్టులకి, అదేవిధంగా ఇండియన్స్ కి ఎక్కువ స్కోప్ దొరికింది అనమాట ఇండియాలో ఇన్వెస్ట్ చేసి, అదేవిధంగా ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడానికి, కొత్త కొత్త ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడానికి. ఓకేనా. సో అదే టైంలో టిస్కో అనేది 1907 లో ఇన్కార్పొరేట్ అయింది. టిస్కో అంటే ఏంటి, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. సో టిస్కో అనేది ఆ టైంలో 1907 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట, స్టార్ట్ చేశారనమాట. అదేవిధంగా డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 19th century అంటే 19th century రెండవ భాగం నుండి మోడర్న్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవ్వడం, మోడర్న్ ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ అవ్వడం, ఇన్కార్పొరేట్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో కానీ అవి వాటి ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉండేదన్నమాట. ఓకేనా. సో డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 19th century the modern industries are incorporated but their progress is very slow. ఓకేనా. చాలా నడకన వాటి ప్రోగ్రెస్ ఉండేదన్నమాట. సో చూడండి అదే టైంలో 36 జూట్ మిల్స్ నియర్లీ 1,15,000 పర్సన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేశాయి. అదేవిధంగా కోల్ మైనింగ్ ఇండస్ట్రీస్ కూడా దగ్గర 1 lakh పర్సన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేశాయి. సో బ్రీఫ్ గా ఇది ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియన్ ఎకానమీ అనమాట. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి బ్రిటిష్ వాళ్ళ ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ మీద ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా. సో పార్టీషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. మనకి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇస్తూ ఏం చేశారు అంటే ఇండియాని డివైడ్ చేసేసి వెళ్ళారనమాట. అంటే ఇండియన్ టెరిటరీని ఇండియాగా, పాకిస్తాన్ గా డివైడ్ చేసేసి వెళ్ళిపోయారనమాట. సో ఆ పార్టీషన్ వల్ల, ఆ విభజన వల్ల ఇండియన్ ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడింది అంటే ఆ పార్టీషన్ వల్ల అరౌండ్ ఇండియాలో 77% ఆఫ్ టెరిటరీ అండ్ 82% ఆఫ్ పాపులేషన్ ఇండియాకి వచ్చేసారు. అదేవిధంగా 23% ఆఫ్ టెరిటరీ అండ్ 18% ఆఫ్ పాపులేషన్ అనే వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళిపోయారు అనమాట. సో దేశ విభజన వల్ల ఏం జరిగింది, టెరిటరీ అంటే ల్యాండ్ ఏరియా 77% ఇండియాది అయిపోయింది అండ్ 23% పాకిస్తానీ వాళ్ళది అయిపోయింది. అదేవిధంగా పాపులేషన్ వచ్చేటప్పటికి 82% ఇండియన్ పాపులేషన్ ఉంటే 18% పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అయిపోయారు అనమాట. సో ఈ పార్టీషన్ వల్ల ఏమైందంటే మొత్తం ఎకానమీలో ఉండే అన్ని సెక్టార్స్ కూడా డిస్టర్బ్ అయిపోయాయి అనమాట. సో అది ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ అయితే ఏమి, అదేవిధంగా టెలిఫోనిక్ సెక్టార్ అయితే ఏమి, సర్వీస్ సెక్టార్ అయితే ఏమి, అగ్రికల్చరల్ సెక్టార్ అయితే ఏమి, అన్ని కూడా ఏమయ్యాయి అంటే కంప్లీట్ గా డిస్టర్బ్డ్ అయిపోయాయి అండ్ డిస్లోకేట్ కూడా అయిపోయాయి. అండ్ మాస్ మైగ్రేషన్ ఆఫ్ రెఫ్యూజీస్ అంటే శరణార్థులు. ఓకేనా. సో శరణార్థులు ఎక్కువైపోయారు అనమాట. అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. సో మనమే చాలా తక్కువ పొజిషన్ లో ఉంటే, ఇండియన్ ఎకానమీ అనేది చాలా తక్కువ పొజిషన్ లో ఉంటే ఆ టైంలో ఈ శరణార్థుల వల్ల వాళ్ళకి కూడా మనం ఎకనామిక్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఇంకొంచెం వీక్ అయ్యామన్నమాట. అదేవిధంగా లాస్ట్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఫెర్టిలైజ్ సాయిల్స్ ఇన్ పంజాబ్ లో ఫెర్టిలైజ్ సాయిల్స్ అంటే సారవంతమైన నేలలన్నీ కూడా ఈ విభజన వల్ల పాకిస్తాన్ కి వెళ్ళిపోయాయి అనమాట. సో దీని వల్ల జూట్ అండ్ కాటన్ ఇండస్ట్రీస్ ఇండియాలోనే ఉన్నా అవి ఫర్టిలైజ్ అయ్యే సాయిల్స్ పాకిస్తాన్ కి వెళ్ళిపోయాయి. సో దాని వల్ల ఏమైంది, ఈ జూట్ అండ్ కాటన్ ఇండస్ట్రీస్ కి రా మెటీరియల్ షార్టేజ్ అనేది వచ్చేసింది అనమాట. అంటే ఈ ఇండస్ట్రీస్ ఇండియాలో ఉన్నా కూడా ఇవి ఫర్టిలైజ్ అయ్యే సాయిల్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి.
సో దానివల్ల ఏమైంది, ఈ జూట్ అండ్ కాటన్ ఇండస్ట్రీస్కి రా మెటీరియల్ షార్టేజ్ అనేది వచ్చింది. ఓకేనా, ఎందుకు ఈ జూట్ అండ్ కాటన్ పండే నేలన్నీ పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి అనమాట. దానివల్ల ఇండియాలో ఉండే ఇండస్ట్రీస్కి రా మెటీరియల్ షార్టేజ్ అనేది ఎక్కువైపోయింది. అదేవిధంగా ఫుడ్ షార్టేజ్ వచ్చింది, ఆహార కొరత వచ్చింది. సో షార్టేజ్ ఆఫ్ రా మెటీరియల్స్. అదేవిధంగా రైల్వేస్ మీద, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువైపోయింది అన్నమాట. ఓకేనా, అండ్ డిస్లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో ఇండస్ట్రియల్ సెక్టార్ మొత్తం కూడా డిస్లొకేట్ అయిపోయింది. అంటే ఈ దేశ విభజన అనేది ఎలా పడితే అలా జరగడం వల్ల సో కొన్ని ఇండస్ట్రీస్ ఏమో పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి, కొన్ని ఇండస్ట్రీస్ ఏమో ఇండియాకి వచ్చేసాయి అనమాట. సో దీనివల్ల కంప్లీట్ గా అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది అనమాట. సో చూడండి, సో ఆ టైంలో పార్టీషన్ జరిగేటప్పటికి ఇండియాలో ఎంత ల్యాండ్ మాస్ ఉంది అంటే 77%. అంటే అన్డివైడెడ్ ఇండియాలో 77% ల్యాండ్ మాస్ ఇండియా కిందకు వచ్చేసి రిమైనింగ్ 23% ఆఫ్ ల్యాండ్ మాస్ ఎక్కడికి వెళ్ళింది, పాకిస్తాన్కి వెళ్ళింది. అదేవిధంగా సెక్టార్స్, ఎకనామిక్ సెక్టార్స్ అన్ని కూడా చాలా డిస్టర్బ్ అయిపోయాయి. అదేవిధంగా రెఫ్యూజీస్ ఎక్కువైపోయారు అనమాట. మనమే కొంచెం ఇబ్బందుల్లో ఉంటే మన మీద ఆధారపడే వాళ్ళు మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. అదేవిధంగా ఫర్టిలైజ్ సాయిల్, పంజాబ్ లో ఉండే సారవంతమైన నేలలన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి. ఫుడ్ షార్టేజ్ వచ్చింది, రా మెటీరియల్ షార్టేజ్ వచ్చింది. అదేవిధంగా రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఇండస్ట్రియల్ సెక్టార్ మొత్తం కూడా డిస్లొకేట్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే కొలాప్స్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో పార్టీషన్ వల్ల ఏమైంది, టోటల్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ట్రెడిషనల్ ఎకానమీ కూడా టోటల్ గా అడ్వర్స్ గా ఎఫెక్ట్ అయిపోయింది. సో వేరియస్ సెక్టార్స్ ఆన్ ద ఈవెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో మనకి స్వతంత్రం వచ్చేటప్పటికి వేరియస్ సెక్టార్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో మనకి సెక్టార్స్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది అగ్రికల్చరల్ సెక్టార్. ఎందుకు అగ్రికల్చరల్ సెక్టార్ అనేది మనకి ప్రైమరీ సెక్టార్ కాబట్టి. సో చూడండి, అగ్రికల్చరల్ సెక్టార్ ప్రొడక్టివిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ క్వైట్ లో. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి అగ్రికల్చరల్ సెక్టార్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ప్రొడక్టివిటీ కానివ్వండి చాలా తక్కువగా ఉండేది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. నీటిపారుదల వసతులు కూడా మనకి చాలా తక్కువగా ఉండేది అనమాట. సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎందుకు, అప్పట్లో భారీ ప్రాజెక్టులు లేవు, అలాగని చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా నీటిపారుదల వ్యవస్థ మనకి అంతగా అవైలబిలిటీలో అనేది లేదనమాట. సో చూడండి, ఫోర్స్డ్ కల్టివేషన్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్. సో కమర్షియల్ క్రాప్స్ ని ఎక్కువగా కల్టివేట్ చేయాలని చెప్పి ఫోర్స్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు, కమర్షియల్ గా ఇండియాని డెవలప్ చేద్దాము అని చెప్పి. సో కమర్షియల్ క్రాప్స్ ని ఎక్కువగా క్రాప్ చేయండి అని చెప్పి, కల్టివేట్ చేయండి అని చెప్పి ఫోర్స్ ఎక్కువగా ఉండేది అనమాట. అండ్ ఇరిగేటెడ్ అండ్ ఫర్టిలైజ్ ల్యాండ్ వాస్ వెంట్ టు పాకిస్తాన్. సో ఎక్కువగా ఎక్కువగా నీటిపారుదల వసతులు ఉండే ల్యాండ్, అదేవిధంగా సారవంతమైన భూములు కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి. ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి అంటే డ్యూ టు పార్టీషన్, విభజన వల్ల ఎక్కువగా సారవంతమైన నేలలు, నీటిపారుదల వసతి ఎక్కువగా ఉండే నేలలు పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి అన్నమాట. సో దానివల్ల ఏమైంది, మన అగ్రికల్చరల్ సెక్టార్ కూడా కొంచెం దెబ్బతినింది పార్టీషన్ వల్ల. అదేవిధంగా హైలీ డిపెండ్ ఆన్ మాన్సూన్స్, ఋతుపవనాల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే వాళ్ళం అనమాట మనం అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి. సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువగా ఉండేది, పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండేది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు, అదేవిధంగా కమర్షియల్ క్రాప్స్ ని కల్టివేట్ చేయమని ఎక్కువగా ఫోర్సెస్ ఉండేవి. అదేవిధంగా ఇరిగేటెడ్ అండ్ ఫర్టిలైజ్డ్ ల్యాండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి, పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి. ఎందుకు, పార్టీషన్ వలన. అదేవిధంగా ఎక్కువగా మాన్సూన్స్ వల్ల డిపెండ్ అయ్యే వాళ్ళు అనమాట. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మన అగ్రికల్చరల్ సెక్టార్ ఈ విధంగా ఉండేది. మళ్ళీ చూడండి, అగ్రికల్చర్ మీద ఎంతమంది డిపెండ్ అయ్యే వాళ్ళు, అరౌండ్ 72% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అంటే 100కి 72 మంది అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉండేవి. అండ్ ఇండియాకి ఆ టైంలో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చేది, అగ్రికల్చర్ నుంచి వచ్చేది. ఓకేనా, సో అగ్రికల్చర్ నుంచి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినా కూడా దాని ప్రొడక్టివిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది అంటే తక్కువగా ఉండేది అనమాట. ఓకేనా, సో ఇండస్ట్రియల్ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము ఇండిపెండెన్స్ అప్పటికి. సో హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ ఆర్ కొలాప్స్డ్. చేతి వృత్తుల ఇండస్ట్రీ, చేతి వృత్తులు చేస్తారు కదా, హస్తకళలు అంటాం. సో అది మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది అనమాట. అదేవిధంగా డిస్క్రిమినేటింగ్ టారిఫ్ పాలసీ అనేది ఉండేదన్నమాట. అంటే బిజినెస్ పాలసీస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండేదన్నమాట. ఓకేనా, అదేవిధంగా ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇనిషియేటివ్స్.
సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు కూడా ఇండియాకి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు అంటే అప్పట్లో ట్రేడ్ బ్యారియర్స్ ఉండేవి అండ్ ట్రేడ్ పాలసీస్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేవి అన్నమాట. అండ్ ఇనిషియేటివ్స్, కొత్త కొత్త పరిశ్రమలు స్టార్ట్ చేయడానికి కూడా ఎవరు ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. అదేవిధంగా కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఈస్ వెరీ లో. జీడిపి అంటే ఏంటి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇది మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద కాంపనెంట్ గా యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువగా ఉండేదన్నమాట. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉండేది, హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అనమాట. అదేవిధంగా టారిఫ్ పాలసీస్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండేది. డిస్క్రిమినేషన్ అనేది టారిఫ్ పాలసీస్ లో ఎక్కువగా ఉండేది అనమాట. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పాలసీ అనేది ఉండేది అనమాట. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క రకమైన పాలసీ అనేది ఉండేది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లు ఇనిషియేటివ్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. ఎవరు కూడా బ్రిటిష్ వాళ్ళు రూలింగ్ చేసి వెళ్ళిపోయినాక ఎవరు కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించే వాళ్ళు కాదనమాట. అప్ టు 1991 వరకు, 1991 వరకు కూడా ఎవరు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. అదేవిధంగా జీడిపి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి జీడిపి కాంట్రిబ్యూషన్ కూడా చాలా తక్కువగా ఉండేది. సో ఇది ఇండస్ట్రియల్ సెక్టార్ పర్ఫార్మెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. అదేవిధంగా ఫారిన్ ట్రేడ్. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చే నాటికి ఫారిన్ ట్రేడ్ అనేది ఎలా ఉండేది. సో నారో ద స్కోప్ ఫర్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్. సో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కి స్కోప్ అనేది తగ్గిపోయింది అనమాట. ఎందుకు, మనం అప్పుడు ఇండస్ట్రియల్ గా పెద్ద స్ట్రాంగ్ కాదు. అదేవిధంగా మన దగ్గర ఎటువంటి ఇనిషియేటివ్స్ లేవు. ఓకేనా, మన దగ్గర ఎటువంటి సర్వీసెస్ లేవు. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ చేద్దామంటే సర్వీసెస్ లేవు. సో స్కోప్ ఏమైపోయింది, తగ్గిపోయింది అనమాట. బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేసేటప్పుడు వాళ్ళు మనకి కొంచెం హెల్ప్ చేసి ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేసేవాళ్ళు. బట్ బ్రిటిషర్స్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసి నాకు ఏమైంది అంటే వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజికల్ అడాప్షన్ అనేది మనం తీసుకోలేకపోయాం అనమాట. ఓకేనా, ఆ చేంజ్ ని మనం వెంటనే తీసుకోలేకపోయాం. దానివల్ల ఏమైంది, ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి. అండ్ ట్రేడ్ రెస్ట్రిక్టెడ్ టు బ్రిటిష్ కంట్రీ ఏం చేసిందంటే ఇండియాతో సంబంధాన్ని ఆపేసింది అనమాట ఆ టైంలో. అంటే ట్రేడ్ అనేది, వ్యాపార సంబంధాలు అనేవి బ్రిటిష్తో తగ్గిపోయాయి అనమాట. సో ఆ టైంలో ఇండియా నుంచి ఎక్కువ గూడ్స్ ఎవరికి ఎక్స్పోర్ట్ అవుతుండేవంటే బ్రిటిష్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుండేవి. కానీ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసినాక ఏం చేశారు, మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ని తగ్గించుకున్నారనమాట, రెస్ట్రిక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా కలోనియల్ గవర్నమెంట్ అంటే వలస ప్రభుత్వం అంటాం అనమాట. సో ఇండియాకి ఎవరు వలస వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ ని మనం ఏమంటాము అంటే కలోనియల్ గవర్నమెంట్ అంటాం. సో కలోనియల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఫారిన్ పాలసీ కూడా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ని చాలా అడ్వర్స్ గా, నెగిటివ్ గా ఎఫెక్ట్ చేసింది అనమాట. సో దానివల్ల ఏమైంది, మన ఎక్స్పోర్ట్ స్ట్రక్చర్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ కాంపోజిషన్ కానివ్వండి, వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడ్డాయి అనమాట. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, ఇది కంప్లీట్ గా ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మన ఫారిన్ ట్రేడ్. సో ఇండిపెండెన్స్ వచ్చే నాటికి డెమోగ్రఫికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇండియాలో పాపులేషన్ గ్రోత్ అనేది అన్ఈవెన్ గా ఉండేదన్నమాట. అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకమైన పాపులేషన్ గ్రోయింగ్ అనేది ఉండేది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మన పాపులేషన్ ఎంత, 36 crores. సో ఈ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ అనేది అన్ఈవెన్ గా ఉండేదన్నమాట. ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వలేదు, ఎలా పడితే అలా స్ప్రెడ్ అయిపోతూ ఉండేదన్నమాట. అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ కూడా మనకి ఎంకరేజ్మెంట్ గా ఉండేవి కాదు. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానివ్వండి, ఓకేనా, హ్యాపీనెస్ ఇండెక్స్ కానివ్వండి, ఇవి పెద్దగా ఎంకరేజింగ్ గా ఉండేది కాదనమాట. ఓకేనా, సో మన డెవలప్మెంట్ ఇండెక్స్ అన్ని కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనం ఏమంటామంటే మానవాభివృద్ధి సూచిక. సో ఇవన్నీ కూడా ఎంకరేజింగ్ గా లేవన్నమాట. ఓకేనా, సో బిలో 4%, బిలో 3% ఇలా ఉండేదన్నమాట. అదేవిధంగా లిటరసీ లెవెల్, అక్షరాస్యత శాతం కూడా 16% ఉండేది. ఫీమేల్ లిటరసీ లెవెల్ ఏమో బిలో 7%. ఓకేనా, సో నార్మల్ లిటరసీ లెవెల్ 16%, అందులో ఉమెన్ లిటరసీ లెవెల్ ఎంత ఉండేది, బిలో 7% అనేది ఉండేది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉండేవి అనమాట. ఓకేనా, సో పిఎస్యు హాస్పిటల్స్, ప్రైమరీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉండేవి. విలేజ్ ఏరియాస్ లో అయితే అసలు హాస్పిటల్సే ఉండేవి కాదనమాట. ఓకేనా, సో అక్కడ విలేజ్ ఏరియాస్ లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళు అర్బన్ ఏరియాస్ రావాల్సి వచ్చేదన్నమాట. సో ఆ హాస్పిటల్స్, పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ తక్కువగా ఉండడం వల్ల మార్టాలిటీ రేట్ ఎక్కువగా ఉండేది.
ఓకేనా. అదేవిధంగా ఇన్ఫాంట్ మార్టలిటీ రేట్ కూడా 218/1000 బర్త్స్, అంటే ప్రతి 1000 మందికి 218 మంది చిన్నపిల్లలు చనిపోయే వాళ్ళు అనమాట. ఇన్ఫాంట్ మార్టలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉండేది అనమాట, 218/1000 బర్త్స్. అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తక్కువగా ఉండేది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువగా ఉండేది, ఓకేనా. 32 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉండేది, 32 ఇయర్స్ ఉండేది. అదేవిధంగా బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉండేవి అనమాట. బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే పోవర్టీ, పేదరికం, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్, హై పాపులేషన్, లో పర్ క్యాపిటా ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఓకేనా. అదేవిధంగా ఇల్లిటరసీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. సో ఇండిపెండెన్స్ వచ్చే నాటికి మన డెమోగ్రఫికల్ కండిషన్ ఈ విధంగా ఉండేదన్నమాట. పాపులేషన్ గ్రోత్లో ఒక ఈవెన్నెస్ అంటూ ఉండేది కాదు. అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ ఇండెక్స్లు కూడా ఎంకరేజింగ్గా ఉండేవి కాదు. లిటరసీ లెవెల్ వచ్చేటప్పటికి బిలో 16% ఉండేది. ఫీమేల్ లిటరసీ లెవెల్ ఏమో 7% ఉండేది. పబ్లిక్ హెల్త్ అనేది సరిగ్గా ఉండేది కాదు. పబ్లిక్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల మార్టలిటీ రేట్ ఎక్కువగా ఉండేది. ఇన్ఫాంట్ మార్టలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా 32 ఇయర్స్. మళ్ళీ బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉండేవన్నమాట. సో మన ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మనకుండే డెమోగ్రఫిక్ కండిషన్స్ వచ్చేటప్పటికి ఇవి. సో ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ వచ్చే నాటికి ఇండియన్ ఎకానమీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇండియన్ ఎకానమీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది. సో మనకి తెలిసిందే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉండేది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉండేవి. సరైన రోడ్లు ఉండేవి కాదు, ఓకేనా. సరైన హాస్పిటల్ ఉండేవి కాదు. రైల్వేస్ సరిగ్గా లేవు. ఎయిర్వేస్ కూడా చాలా తక్కువగా ఉండేవి, ఓకేనా. సో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. సో ఇటువంటి పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో మనం ఉండేమన్నమాట ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి. అదేవిధంగా ప్రీడామినెన్స్ ఆన్ అగ్రికల్చరల్ సెక్టర్, అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే వాళ్ళం అండ్ ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం అనమాట. ఎందుకు, మనం టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్లో లేకపోయేటప్పటికి మనం ఏ టెక్నాలజీనైనా సరే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. అదేవిధంగా డిప్రిషియేటెడ్ ఎకానమీ. సో మన ఎకానమీ ఎప్పుడూ కూడా నెగిటివ్ ఇండికేటర్స్లో ఉండేది అనమాట. సో పాజిటివ్ ఇండికేటర్స్లో లేదు ఎప్పటికీ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే నాటికి మనం డిప్రెస్డ్ ఎకానమీలో ఉన్నాం. అంటే ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్లో ఉండేవన్నమాట. అదేవిధంగా మన న్యాచురల్ రిసోర్సెస్ని కూడా అండర్ యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం న్యాచురల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళం కాదు. అండ్ మనకుండే ఇంకొక ప్రాబ్లం ఏంటి, బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లం, హై పాపులేషన్. అదేవిధంగా లో లెవెల్ ఆఫ్ లివింగ్, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువగా ఉండేది. మనం ఇండస్ట్రియల్గా కూడా చాలా బ్యాక్వర్డ్గా ఉండేవాళ్ళం అనమాట. సో చెప్పుకోవడానికి ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా మనకి అవైలబిలిటీలో లేవు. అండ్ ఇంకొక బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఇన్కమ్ డిస్పారిటీస్ కూడా ఉండేవన్నమాట, ఓకేనా. అదేవిధంగా ఆప్షన్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్. సో మనం కొత్తది ఏది కూడా తయారు చేయలేకపోయే వాళ్ళం. కొత్త టెక్నాలజీని కానీ ఆ రోజుల్లో కొత్త ఇన్నోవేషన్స్ కూడా మనం చేయలేకపోయామన్నమాట. సో ఇవి మనకి ఇండిపెండెన్స్ వచ్చే నాటికి మన ఇండియన్ ఎకానమీకి ఉండే ఫీచర్స్ ఏవేంటి, లో పర్ క్యాపిటా ఇన్కమ్. మన పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉండేది. పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రీడామినెన్స్ ఆన్ అగ్రికల్చర్, హైలీ డిపెండ్ ఆన్ ఇంపోర్ట్స్, డిప్రిషియేటెడ్ ఎకానమీ, అండర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, హై పాపులేషన్, లో లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అదేవిధంగా ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్నెస్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ డిస్పారిటీస్, ఆప్షన్స్ ఆఫ్ ఇన్నోవేషన్. సో ఇన్ని ప్రాబ్లమ్స్తో మన ఇండియాని మనం రూల్ చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట, ఓకేనా. సో ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి ఇండియాలో ఉండే పాపులేషన్ వేటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి వాళ్ళ ఆక్యుపేషన్ని కొనసాగిస్తున్నారు అనేది చూద్దాం. సో ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో అగ్రికల్చరల్ సెక్టార్ మీద నియర్లీ 70 to 75% ఆఫ్ ద పాపులేషన్ ఆధారపడే వాళ్ళు అనమాట. అగ్రికల్చర్ సెక్టార్ మీద 70 to 75% ఆఫ్ ద పాపులేషన్ ఆధారపడేవాళ్ళు. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ అంటే అగ్రికల్చర్ ప్లస్ అలైడ్ యాక్టివిటీస్, అంటే వ్యవసాయం అనుబంధ పనులు, ఓకేనా. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్.
సో ఇండస్ట్రియల్ సెక్టార్ మీద అరౌండ్ 10% ఆఫ్ ద పాపులేషన్ డిపెండ్ అయ్యేవాళ్ళు. అదేవిధంగా సర్వీస్ సెక్టార్ మీద అరౌండ్ 15 to 20% ఆఫ్ ద పాపులేషన్ డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ సెక్టార్ మీద 70 to 75%, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద 10%, సర్వీస్ సెక్టార్ మీద 15 to 20% ఆఫ్ ద పాపులేషన్ డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. ఓకేనా? సో ఇక్కడతో మన ఫస్ట్ యూనిట్ అయిన టైప్స్ ఆఫ్ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇంట్రడక్షన్ అనే యూనిట్ కంప్లీట్ అయింది. సో టైప్స్ ఆఫ్ ఎకానమీలో మనకి 3 టైప్స్ ఆఫ్ ఎకానమీస్ ఉన్నాయి: సోషలిస్ట్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ అండ్ మిక్స్డ్ ఎకానమీ. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ అండ్ ఇంట్రడక్షన్. సో బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళేటప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము అనే టాపిక్స్ని మనం ఇక్కడ కవర్ చేశాము. ఓకేనా? సో నెక్స్ట్ యూనిట్స్ కూడా మనం వీలైనంత త్వరలో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. థ్యాంక్ యూ.